వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఎటువంటి కంటి సంబంధిత సమస్యలకైనా 100% ఆయుర్వేద పరిష్కారాన్ని అందిస్తూ 26 సంవత్సరాలుగా సేవలను అందిస్తుంది మన సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్, విచ్ ఇస్ ఇంటర్నేషనల్లీ అక్రెడిటెడ్ by CHMR UK. This is the first ever eye hospital that too ఆయుర్వేదంలో. ఎంత గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదా. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే మనం సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉన్నాము. అండ్ ఇండియా వైడ్గా చూసుకున్నా కూడా పూణే, ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరులో వీళ్ళకు బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేటివ్ సెంటర్స్ వచ్చేసి ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్లో ఉన్నాయన్నమాట. సో చాలా వైడ్ రేంజ్గా వీళ్ళు రీచ్ అవుతున్నారు. అండ్ ఎలాంటి ఐ రిలేటెడ్ ఇష్యూస్నైనా వీళ్ళు అడ్రస్ చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి ట్రీట్మెంట్ వీళ్ళు అందిస్తారు, లెట్స్ నో ఫ్రమ్ దెమ్. హలో మ్యామ్, హవ్ యూ? గుడ్, హవ్ యూ? ఐ ఎమ్ గుడ్ టూ మ్యామ్. సో బేసిక్గా ఈ హాస్పిటల్లో ఎక్కువగా డయాబెటిక్ రెటినోపతి గురించి వింటూ ఉంటాం కదా. సో డయాబెటిక్ రెటినోపతి ఏంటంటే ఎక్కువగా పోర్లీ కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే ఐస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అని అంటారు కదా. సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు మీరు? యాక్చువల్గా డయాబెటిక్ రెటినోపతి అంటే బ్లడ్ వెజల్స్లో చేంజెస్కి డయాబెటిక్ రెటినోపతి అంటారు. దీంట్లో బేసిక్గా ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది బ్లడ్ వెజల్స్లో. దాంతో మైక్రో క్యాపిలరీస్లో ఊజెస్ అవుతాయి. దాంతో వాపు వచ్చి విజన్ డ్రాప్ అవుతుంది. ఇలానే ఆక్సిజన్ సప్లై ఇంకా తగ్గిపోతుంది అనుకోండి, దాంతో ఏమవుతుందంటే కొత్త రక్త కణాలు ఫామ్ అవుతాయి. దానివల్ల రక్తస్రావం అవుతుంది. దాంతో విజన్ టోటల్గా డ్యామేజ్ అయ్యి ఇంకా సడన్ విజన్ లాస్ అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్ నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి. లాంగ్ స్టాండింగ్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు, సపోజ్ 10 to 15 years నుంచి సఫర్ అవుతున్నారంటే వాళ్ళు ఎవ్రీ 6 monthsకి రెటినా చెకప్ చేపియాలి. ప్రాపర్గా మెడిసిన్స్ వాడుకోవాలి షుగర్ కంట్రోల్ చేయడానికి. సో దీనికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి మ్యామ్? డయాబెటిక్ రెటినోపతిలో ఇనీషియల్ స్టేజెస్లో ఏమీ సిమ్టమ్స్ రావు, అంటే విజన్ డ్రాప్ అవ్వదు, నార్మల్గానే ఉంటుంది. కానీ ఎలా స్టేజ్ దాటుతుందో దాంతో లాస్ ఆఫ్ సెంటర్ విజన్ ఉంటుంది, బ్లర్డ్ విజన్ ఉంటుంది, సడన్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది, లేకుంటే బ్లైండ్నెస్ కూడా అవ్వచ్చు ఈ డిసీజ్లో. ఓకే, సో కంప్లీట్గా ఇప్పుడు మనకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాదా కంప్లీట్గా, లేదంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఇది షుగర్ వల్ల అయ్యే చేంజెస్ కదా. లాంగ్ స్టాండింగ్ షుగర్ పేషెంట్స్, స్పెషల్గా అన్కంట్రోల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అన్కంట్రోల్గా ఉంటే మళ్ళీ రావచ్చు ఈ ప్రాబ్లమ్స్. ఓకే, సో డయాబెటిక్ రెటినోపతి అంటేనే కంప్లీట్గా ఇంజెక్షన్స్తో ట్రీట్ చేస్తారని చెప్పేసి విన్నాము. మరి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మీరు ఇంజెక్షన్స్ యూజ్ చేస్తారా? లేదండి, మా దగ్గర ఏమి ఇంజెక్షన్స్ ఏం ప్రొసీజర్స్ అవ్వవు. మేము ఫస్ట్ పేషెంట్కి అనలైజ్ చేసి ఏ కండిషన్లో ఉంది దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే, సో ఇంజెక్షన్స్ అనేటివి యూజ్ చేయరు మీరు? అస్సలు చేయరు. ఓకే, అంటే ఎలాంటి మెడికేషన్ ఉంటుంది మరి? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే ఏ స్టేజ్లో ఉందో దాని ప్రకారం మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాం, లేకుంటే థెరపీ కావాలంటే థెరపీ కూడా ఇస్తాం. ఓకే, సో దీనికి మీరు ఎంటైర్గా ఆయుర్వేదంలోనే ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉన్నారని చెప్తున్నారు. అండ్ 26 years నుండి మీరు సర్వీస్లో ఉన్నారు కదా. సో కంప్లీట్గా అలోపతి ప్రాక్టీసెస్ ఏవి మీరు యూస్ చేయరా? అంటే ఎలా? లేదండి, ఓన్లీ డయాగ్నోస్టిక్ పార్ట్లో చేస్తాము. అన్ని వెల్ ఎక్విప్డ్ మెషిన్స్ ఉన్నాయి మా దగ్గర, బట్ ట్రీట్మెంట్ పార్ట్ ఇస్ ఓన్లీ ఆయుర్వేద. ఓకే, అండ్ ఆల్సో కమింగ్ టు ARMD, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిసీజెస్ అని కూడా వింటూ ఉన్నాం కదా. సో ఇవి ఎలా వస్తాయి అండ్ వీటి వెనక రీజన్స్ ఏముంటాయి? బేసిక్గా యాక్చువల్గా ఇది వచ్చేది ఏజ్ వల్ల అయ్యే రెటినాలో మ్యాక్యులా ఉంటుంది కదా, ఆ మ్యాక్యులా నరంలో డీజనరేషన్కి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు. బట్ ఇప్పుడు ఇవాళ రేపు చాలామందికి అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాం, ఎందుకంటే మాల్ నరిష్మెంట్. దీంట్లో బేసిక్గా ఏమవుతుందంటే ఆర్పీ లేయర్లో, రెటినాలో చాలా లేయర్స్ ఉంటాయి, ఆ ఆర్పీ లేయర్లో ఆక్సిజన్ సప్లై లేకుంటే ఇస్టీమే అవుతుంది. దాంతో డ్రూజన్స్ ఫామ్ అయ్యి డ్రై ఫామ్ ఆఫ్ ARMD అవుతుంది. లేకుంటే ఇదే కొరాయిడ్ నుంచి కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అయితే వెట్ ARMD లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతో సెంటర్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది, ఇంకా స్ట్రైట్ లైన్స్ సరిగ్గా స్ట్రైట్ కనిపించవు, వంకర్గా కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి. సో ఏజ్ రిలేటెడ్ కంప్లీట్గా ఇవి డిసీజెస్ ఉంటాయి మ్యామ్. ఇంకా ఏదైనా మాల్ నరిష్మెంట్ అన్నారు కదా, ఇంకా ఏమైనా మాల్ నరిష్మెంట్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో అన్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇన్ దట్ కేస్ స్మోకింగ్ హ్యాబిట్స్ చాలా ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. తగ్గాలి అది యాక్చువల్గా. ఓకే, సో స్మోకింగ్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మ్యామ్? స్మోకింగ్ వల్ల అయ్యే కంటి నరం డ్యామేజ్లో అండ్ రెటినాలో ఏం డ్యామేజెస్ అవుతాయని స్మోకింగ్ వాళ్ళకి తెలియదు. స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి ఏం అర్థమవుతుంది, స్మోకింగ్ వల్ల లంగ్ డ్యామేజ్ అవుతుంది, క్యాన్సర్ అవ్వచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అని తెలుసు. కానీ రెటినాలో ఏం ప్రాబ్లం అవుతుందో చాలామందికి తెలియదు. ARMD అవ్వచ్చు, CSR అవ్వచ్చు,
లేకుంటే స్ట్రెస్ వల్ల కూడా అది అగ్రవేట్ అవుతుంది. డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళు కూడా అది అగ్రవేట్ చేస్తుంది ఇంకా ప్రాబ్లం. గ్లూకోమా ఉన్న వాళ్ళు కూడా స్మోకింగ్ చేస్తే ఇంకా అగ్రవేట్ అవుతుంది ప్రాబ్లం. సో మనకు సంజీవన్ నేత్రాలయాలో కంప్లీట్గా డయాబెటిక్ రెటినోపతికి 100% క్యూర్ ఉంది అని అనుకోవచ్చా? ఎస్. ఓకే. సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు వస్తారా, లేదంటే ఫైనల్గా మీ దగ్గరకు అన్నీ తిరిగేసి వచ్చి కంప్లీట్గా మీ దగ్గరకు వస్తారా? ఓకే మాకు ఇది కావాలి ఇప్పుడు క్యూర్ అని చెప్పి. మ్యాక్సిమం పేషెంట్స్ అయితే చాలా తిరిగేసి ట్రీట్మెంట్ అవ్వకపోతే వస్తారు. కానీ మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే అవేర్నెస్ పెరగాలి, సో దట్ ఫస్టే రావాలని. ఫస్ట్ వస్తే ఇంకా మీకు బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఎస్. సో మ్యామ్, రెటినా ఎఫెక్ట్ అవుతేనే కంప్లీట్గా విజన్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో రెటినా వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయి, అంటే అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ డిసీజెస్ కానీ వస్తాయి? రెటినాలో బ్లడ్ వెజల్స్లో డ్యామేజెస్ అవుతే అంటే డయాబెటిక్ రెటినోపతి అవ్వచ్చు, హైపర్టెన్సివ్ రెటినోపతి అవ్వచ్చు, లేకుంటే బీఆర్విఓ, సిఆర్విఓ ఇట్లాంటి కేసెస్ అవుతాయి. సపోజ్ ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆప్టిక్ న్యూరైటిస్, గ్లూకోమా వల్ల అయ్యే ఆప్టిక్ నరం ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి. సపోజ్ ఏదైనా సిస్టమిక్ డిసార్డర్స్ వల్ల, అంటే టీబీ వల్ల, లేకుంటే హెచ్ఐవి వల్ల, లేకుంటే ఏదైనా సిస్టమిక్ డిసార్డర్ ఆల్రెడీ బాడీలో నడుస్తుంది అనుకోండి, అట్లాంటి వాటిలో ఓవిఐటిస్ లేకుంటే విట్రైటిస్ కేసెస్ కూడా వస్తాయి. సో మనకు మ్యామ్ సంజీవన్ నేత్రాలయాలో ఏ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు మ్యామ్? ఫస్ట్ థింగ్ డయాబెటిక్ రెటినోపతికి ట్రీట్మెంట్ ఇస్తాము. దాంతోపాటు ఆర్పి అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. ఏఆర్ఎండి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ ఉంటే కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. దాంతోపాటు గ్లూకోమా వల్ల అయ్యే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంకా మయోపియా వల్ల అయ్యే చేంజెస్ రెటినాలో కూడా చాలా ఉంటాయి, దాన్ని కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. సో మేజర్గా వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ కంప్లైంట్స్ ఏముంటాయి మ్యామ్? సపోజ్ జెనెటిక్ డిసార్డర్స్ నుంచి ప్రాబ్లమ్ వస్తున్నాయి అంటే బేసిక్గా ఏం కంప్లైంట్ చేస్తారు, నైట్ విజన్ లాస్ ఉంది, లేకుంటే స్లోగా ప్రోగ్రెస్ అయ్యి నైట్ విజన్ కూడా పోయి డే విజన్ కూడా బ్లర్ అవుతుందని కూడా కంప్లైంట్ చేస్తారు. ఓకే ఓకే, అది ఇంకా ఎక్స్ట్రీమ్ అయితే. ఎస్. అండ్ ఫైనలీ మ్యామ్, ఇప్పుడు డయాబెటీస్ ఉంది అంటేనే బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఇంటర్నల్గా తెలియకుండా, చాలా సైలెంట్గా. అట్ ద సేమ్ టైం ఐస్ కూడా అలానే ఎఫెక్ట్ అవుతాయని అంటున్నారు కదా. సో కంప్లీట్గా వాళ్ళకి ఏం చెప్తారు, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలా కంట్రోల్డ్గా ఉండాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్పెషల్గా 15 ఇయర్స్ లేకుంటే మోర్ దెన్ 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారంటే వాళ్ళు డయాబెటిక్ రెటినోపతి, ఇంకా న్యూరోపతి, ఇంకా నెఫ్రోపతి రిస్క్లో ఉంటారు. సో వాళ్ళు బెస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఎవ్రీ 6 మంత్స్కి చెకప్ చేస్తూ ఉండాలి. బికాస్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఈ డిసీజ్లో ఏమీ అర్థం కాదు వాళ్ళకు. ఎప్పుడు ఫైనల్ స్టేజ్లో వెళ్తారో అప్పుడే ఆ డిసీజ్ బయటికి వస్తుంది. ఓకే, బేసిక్గా వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి చెకప్ చేస్తూ ఉండాలి. ఓకే డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. ఫైన్, థ్యాంక్ యూ. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.